అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆర్టీసీ బస్సులో సెల్ ఫోన్లను అనుమతి ఇవ్వడం లేదని డ్రైవర్లు ఆందోళనకు దిగారు. జగిత్యాల ఆర్టీసీ డిపో వద్ద డ్రైవర్లు నిరసన ప్రదర్శన చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగితే 6 నెలలు దాటినా డ్యూటీలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఏళ్లు గడిచినా ఆర్టీసీ అద్దె బస్సుల్లో డ్యూటీలు ఇవ్వడం లేదని నిరసనకు దిగడంతో జగిత్యాల ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో డిపో మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరసనకు దిగిన డ్రైవర్లు ఫైజల్, రమణ గౌడ్ అనే ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆర్టీసీ డ్రైవర్లు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. జైత్యాల జిల్లా హెడ్ వర్క్ డ్రైవర్గా పనిచేస్తున్నాను జైత్యాల డిపోలో. ఈరోజు మేము బస్సులు ఆపడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మాకు ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. ముందుగా ఏంటి అంటే నెల రోజులు అని చెప్పేసి డ్రైవర్లో ఫోన్ అలవ్ లేదని చెప్పేసి మాకు డ్యూటీలో ఇప్పటి వరకు ఫోన్ ఇవ్వట్లేదు. మాకు డ్యూటీలో ఫోన్ లేకపోవడం వల్ల ఇంటికాడ జరిగే పరిస్థితులు ఏంది, మా పరిస్థితులు ఏంటనే మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాము. నెల రోజులని చెప్పి ఇప్పటికి 3 నెలలు కావస్తుంది. అయినా కానీ వాటి గురించి మేము ఎన్నిసార్లు పోయి డిఎం మేడం కలిసినాము, కరీంనగర్ ఆర్ఎం సార్ కలిసినా కానీ మాకు పైన నుంచి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మాకు పైన చెప్పిన దాన్ని బట్టి మేము చేస్తాం తప్ప మా చేతులు ఏం లేదని వాళ్ళ చేతులు ఎత్తేస్తుంది. మేము ఇప్పటికీ 10 సార్లు కలిసినాం. మేడం మా పరిస్థితి ఇట్లున్నాయి, మాకు ఇంటికాడ కూడా ఫోన్ లేకపోతే మాకు ఇంటికాడ జరిగే విషయాలు కూడా మేము తెలుస్తలేవు మేడం. మాకు కూడా డ్యూటీలో ఏదైనా ప్రాబ్లం అయినా యాక్సిడెంట్ అయినా కానీ మేము ఏం చెప్పుకోలేని పరిస్థితి. మా దగ్గర చూపించుకోవడానికి ఎవిడెన్స్ కూడా లేకుండా అయిపోతుంది మేడం ఫోన్ లేకుండా. అంటే మాకు అవన్నీ ఏం తెలియదు, మాకు పైన చెప్పారు కాబట్టి మేము అది చేస్తున్నాం అది అని అంటున్నారు. ఇంకోటి ఓవర్లోడ్ సమస్య బాగుంది మాకు ఫ్రీ అయిన అప్పటి నుంచి. 50 నుంచి 60 మంది ఎక్కే ఒక బస్సులో 150, 160 మంది 3 బస్సుల మంది ఒకటే బస్సులు ఎక్కిన తర్వాత మాకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వాటి గురించి కూడా చెప్తే దానికి కూడా మేము ఏం చేయలేము, మా చేతులు ఏం లేదని చెప్తున్నారు మేడం. ఇంకోటి ఫాటల్ యాక్సిడెంట్ అనేది ఎవరు కూడా కావాల్సి చేయలేరు. ఏదో జరిగినప్పుడు దానికి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి తప్పు ఎవరిది ఉంది ఎవరిది లేదన్నా చూడాలి. చూసి డ్రైవర్ది తప్పు ఉంటే డ్రైవర్కు శిక్షాకాలం అనేది ఉంటుంది. సంవత్సరమా 2 సంవత్సరాలు శిక్షాకాలం ఉంటుంది. శిక్షాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ డ్యూటీలో తీసుకోమని కూడా డ్రైవర్ డ్రింక్ చేయకుండా కూడా మిషన్లో వస్తే 10-15 అవుతుంది. అందులో స్పాట్లో మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయి వస్తే 0 వచ్చింది. ఆ డ్రైవర్లని డ్యూటీకి తీసుకోవడం లేదు. సెకండ్ వన్ ఫోన్ అలౌడ్. ఫోన్ వల్ల చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఓన్లీ 1 మంత్ అని చెప్పారు, ఇప్పుడు 2 మంత్స్ నడుస్తుంది. ఇప్పుడు దాకా ఫోన్ అలౌడ్ చేయలేరు. ఫోన్ లేకపోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి డ్రైవర్లకు. గుమగుమల వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.